హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు విద్యార్థులకు సంబంధించి జూన్ 12వ తారీఖు నుంచి 2 పథకాలు అమలు చేయబోతున్నారండి. అయితే ఆ 2 పథకాలు ఏంటి, ఎవరెవరు లబ్ధి చేకూరబోతుంది, ఏ తేదీల్లో జమ చేస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు విద్యార్థులు లబ్ధి చేకూరబోతుంది అన్నాను కదా. సో మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నారు. అలాగే మహిళలకు సంబంధించి స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో ముందుగా మనం స్పౌజ్ పెన్షన్ల గురించి తెలుసుకుందాం. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి సంబంధించి ఇంట్లో ఎవరైతే భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో ఆ యొక్క భార్యకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల కింద వితంతు పెన్షన్లు అయితే నెలకి 4,000 రూపాయలు పంపిణీ చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. సో మనం ఆల్రెడీ దీనికి సంబంధించి నవంబర్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏప్రిల్ మే 2 నెలల పాటుగా ఈ యొక్క పెన్షన్లకి అప్లై చేసుకున్నారు. దాదాపుగా 79,000 మందికి పెన్షన్లు అయితే అందజేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే జూన్ 12వ తారీఖు నుంచి ఈ పథకం అయితే ప్రారంభించబోతున్నారు. అందరికీ కాదండి, ఎవరైతే భర్త మరణించి ఉంటారో ఆ యొక్క భార్యకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల కింద అయితే డబ్బులు ఇస్తారు. సో మనకు ఈ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అంటే కనుక మనకు ప్రతి నెలలో కూడా ఓపెన్లోనే ఉంటాయండి. కాకపోతే మనకు ఒక నెల పెన్షన్ అంటే ఇప్పుడు జూన్ నెల అనుకోండి, జూన్ నెల పెన్షన్ మీరు అప్లై చేసుకున్నట్లయితే జూలై నెలలో మీకు పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో మీరు ఏప్రిల్లో మేలో 2 నెలల పాటుగా పెన్షన్లు పెట్టుకున్న వాళ్ళకి మంజూరు పత్రాలు కూడా అందజేయడం జరిగింది సచివాలయ సిబ్బంది. సో ఎవరైతే మంజూరు పత్రాలు తీసుకొని ఉన్నారో ఆ యొక్క లబ్ధిదారులందరికీ కూడా జూన్ 12వ తారీఖు నుంచి ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతాయి. సో మనకు ఇంకా చాలామందికి ఎవరైతే భర్త మరణించి ఉంటారో ఆ భర్త మరణించి ఉన్న భార్యలు ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి కనుక చూస్తే, సో మీరు కనుక ఒకవేళ మీ భర్త మరణించి ఉన్నట్లయితే డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుందండి. ఆ డెత్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఇచ్చినట్లయితే కనుక మీకు ఈ పెన్షన్లకి అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీరు జెన్యూనా కాదా అని వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు పెన్షన్లు అనేది అర్హుల జాబితా అయితే విడుదల చేసి మంజూరు పత్రాలు అయితే విడుదల చేస్తారు. తర్వాతే మీకు పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో మనకు ఎవరైతే ఏప్రిల్ నెల మే నెలలో పెన్షన్లకు అప్లై చేసుకున్నారో ఈ స్పౌజ్ పెన్షన్లకి వారికి మాత్రమే ఇప్పుడు జూన్ 12వ తారీఖు నుంచి పెన్షన్లు అనేవి పంపిణీ చేస్తారు. దాదాపుగా 79,000 మందికి పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. వారికి పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం. ఈ యొక్క తల్లికి వందనం పథకం గతంలో మనకు అమ్మఒడి పథకంగా ఉండేది. గతంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తింపచేసేవాళ్ళు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం వర్తింపచేసే విధంగా ఒకరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 40,000 రూపాయలు అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దాదాపుగా చూసుకున్నట్లయితే 9,407 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు 65 లక్షల మందికి మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తారు అని చెబుతున్నారు. సో విద్యార్థులు 75% హాజరు అనేది కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థి మొబైల్ నెంబర్తో ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబరు అలాగే ఆధార్ కార్డు లింక్ చేసుకుని ఉంటే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్తున్నారు. సో ఎవరైతే మొబైల్ నెంబర్కి అలాగే ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదో వారికి అయితే డబ్బులు రావు. అలాగే అకౌంట్ నెంబర్కి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇచ్చున్నారో ఆ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అయితే లింక్ చేసుకొని ఉండాలి. అప్పుడే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. అలాగే 75% హాజరు అనేది తప్పనిసరిగా చేశారు. సో వీరందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. ఎవరైతే
ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోలేదో 75% హాజరు అనేది కలిగి ఉండలేదో వారికి మాత్రం ఈ పథకం వర్తించదు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వీరి ఖాతాల్లో అయితే జమ కావు. ఆల్రెడీ మనకు అర్హుల జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సో మనకు ఆల్రెడీ పిల్లల దగ్గర అలాగే వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర బయోమెట్రిక్ అనేది తీసుకొని ఉన్నారు. అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్న వాళ్ళకి ఈ డబ్బులు అయితే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నెలలో 12వ తారీఖున స్కూల్స్ అనేది రీఓపెన్ అవుతాయి. 12వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో ఈ డబ్బులు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆల్రెడీ మనకు స్కూల్ రీఓపెనింగ్ అయితే కనుక బుక్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. స్కూల్ కిట్లకు సంబంధించి విద్యా కిట్లకు సంబంధించి పంపిణీ చేస్తారు. దానితో పాటుగా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆల్రెడీ విద్యార్థులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మనకి ఇంకా అర్హుల జాబితా విడుదల చేయలేదండి. అర్హుల జాబితా విడుదల చేసిన వెంటనే ఎవరు అర్హులు, ఈ పథకానికి ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. అయితే మనకు ఈ పథకానికి సంబంధించి 2024-2025 విద్యా సంవత్సరానికి గాను డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. అలాగే 2025-2026 సంవత్సరానికి గాను మనకు నిధులు అనేది కేటాయించడం జరిగింది. సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా 9,407 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు. ఈ మొత్తాన్ని విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.